హాయ్ ఫ్రెండ్స్, ఈ కూడా సమర్పించే వీకెండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఇక మనకి లాస్ట్ వీక్ ఏదైతే బడ్జెట్ వీక్ ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక ఆల్మోస్ట్ 850 పాయింట్స్ వాలటాలిటీ రావటం చూసాం. అండ్ ఈ వారం మనం చూస్తే కనుక వెరీ వెరీ లెస్ వాలటాలిటీ అనేది చూసాం. సో ఈ వారం గ్రేట్ థింగ్ ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ 25,000 హిట్ అవటం చూసాం. 25,078 ఏదైతే హై ఫామ్ అయిందో, బట్ మనం ఓపెనింగ్ చూస్తే కనుక 24,943 అండ్ హై ఈజ్ నథింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 80-90 పాయింట్స్ పైకి వెళ్ళటం చూసాం. బట్ లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 24,686 దాకా రావటం చూసాం. సో మనకి హై టు లో కంపేర్ చేసుకున్నా కూడా అబౌట్ 350 పాయింట్స్ మనకి వోలటాలిటీ అనేది కనపడింది. అండ్ లాస్ట్ ఫ్రైడే అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ లోనే దెర్ వాజ్ ఎ బిగ్ సెల్ ఆఫ్ అని చెప్పొచ్చు. సో మనందరికి తెలిసిందే గ్లోబల్ టెన్షన్స్ అనేది మళ్ళా మొదలైనవి. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ది వార్ లైక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాంతో గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా థర్స్డేనే డౌన్ ఫాల్ రావటం చూసాం. అండ్ మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్స్ తో పాటు ప్రాబ్లీ ఫ్రైడే రోజు డౌన్ రియాక్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఓపెన్ టు క్లోజ్ చూస్తే కనుక మనకి ఆల్మోస్ట్ అబౌట్ 240-250 పాయింట్స్ డౌన్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ప్రతి మచ్ లాస్ట్ డే లోనే ఒక బిగ్ సెల్ ఆఫ్ అనేది రావటం చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి 20-డే మూవింగ్ యావరేజ్ పైనే ఉంది కాబట్టి దెర్ ఇస్ నో థ్రెట్. డైలీ చార్ట్లకు వెళ్ళి చూస్తే కనుక అండ్ రేంజ్ చూస్తే కనుక ఓవరాల్ గా వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 24,503 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అండ్ 25,300 ఆర్ 350 అంటే 1,000 పాయింట్స్ లోనే వోలటాలిటీ ఉండే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇంకోటి మనం చెప్పుకోవాలి ఏంటంటే కనుక మనం ఫస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ లోనే ఉన్నాం. సో లాస్ట్ 2 months లో మనం చూస్తే కనుక మేబీ రిజల్ట్ సీజన్ కావచ్చు, ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, లేదంటే ప్రాబ్లీ బడ్జెట్ ప్లే కావచ్చు, ఏదైనప్పటికీ లాస్ట్ 2 months లో కూడా బిట్వీన్ 800 and 1,000 పాయింట్స్ దాకా నిఫ్టీ రియాక్ట్ అవటం చూసాం. సో ఈ మంత్ లో కూడా అవుతుందా వెయిట్ చూడాలి. ఎందుకంటే ఒకవేళ రియాక్ట్ అయింది అంటే కనుక నిఫ్టీ 25,000 నుండి 1,000 పాయింట్స్ అంటే అరౌండ్ 24,000 కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ మనకి 2 weeks లో ఏదైతే ఉందో కూడా అదే సూచిస్తుంది 24,074. సో మనం ఫింగర్స్ క్రాస్ చేసుకుని వీ నీడ్ టు వెయిట్. ప్రాబ్లీ ఒకవేళ వచ్చిందంటే కనుక దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఆల్ ద ఫాల్స్ అంతే స్పీడ్ గా బౌన్స్ బ్యాక్ అవటం చూసాం మనం. ఇక ఈ వారం మనకి ప్రాబ్లీ స్టాక్ వైజ్ మనం చూసుకుంటే కనుక గెయినర్స్ లో ఎవరున్నారు అంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ద వీక్లీ గెయినర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే చార్ట్స్ పరంగా ఇట్ వాస్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సో స్టాక్స్ లైక్ ఎన్టీపీసీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 3-6% దాకా పెరగటం చూసాం. అండ్ నెక్స్ట్ బిగ్ గెయినర్స్ గా మనం ఫార్మా కనిపిస్తున్నాయి. సో స్టాక్స్ లైక్ దివీస్ ల్యాబ్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ స్పేస్ లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్ లాంటివి కొద్దిగా అప్ ట్రేడ్ అవుతుంటే కనుక అదర్ నేమ్స్ లో మనకి చూస్తే కనుక మారుతి, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి ఆటో స్పేస్ లో. అండ్ ప్రాబ్లీ అదానిస్ కూడా కొంచెం పాజిటివ్ గా ట్రేడ్ అయ్యని చెప్పొచ్చు ఈ వీక్ లో. అండ్ వర్స్ట్ హిట్ అయింది ఈ వారం ఇది అంటే కనుక ఆటో స్పేస్ గా మనం చెప్పుకోవాలి. ఎక్సెప్ట్ ఫర్ మారుతి అండ్ బజాజ్ ఆటో పక్కన పెడితే కనుక బిగ్గెస్ట్ లూజర్ ఈజ్ ఐషర్ మోటార్ గా చెప్పుకోవచ్చు. 7% కరెక్ట్ అవటం చూసాం. నెక్స్ట్ బిగ్ లూజర్ ఈజ్ M&M 4.5%. ఇంకా హీరో మోటార్స్ కానీ, టాటా మోటార్స్ కానీ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 1.5-2% దాకా కరెక్ట్ అవటం చూసాం. ఇక నెక్స్ట్ బిగ్ ఫాల్ మనం చూస్తే కనుక ఐటీ స్పేస్ గా చెప్పుకోవచ్చు. L&T మైంట్రీ 4.5% పడతాం చూసాం. విప్రో క్లోజ్ టు 4% అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 2-3% దాకా వీక్ అవటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ లైక్ ఎఫ్ఎంసీజీలో మనకి ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఆర్ డౌన్. సో ఆ స్పేస్ లో ఐటీసీ, బ్రిటానియా ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ కూడా ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. యాక్సిస్ బ్యాంక్ లాంటివి, బజాజ్ ఫైనాన్స్ లాంటిది, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక L&T ఒక 3.3% అండ్ అదేవిధంగా రిలయన్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈ వారం కొద్దిగా బెటర్ పర్ఫార్మింగ్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక బిగ్ బుచ్చరింగ్ తర్వాత ఈ వారం ఒక ఇన్సైడ్ బార్ ఫార్మేషన్ జరగటం చూసాం. అఫ్ కోర్స్ ఈ వారం ఒక రివర్సల్ బార్ వచ్చినప్పటికీ మనకి లాస్ట్ వీక్ హై లో ఏదైతే ఉందో బిట్వీన్ దట్టే ట్రేడ్ అవటం చూసాం. సో లాస్ట్ వీక్ లో వాస్ 50,438 అండ్ హై వాస్ 52,544. అంటే 2,000 పాయింట్స్ వోలటాలిటీ అనేది మనకు కనపరిచింది. బట్ ఈ వారం చూస్తే కనుక 51,546 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ 52,340 దాకా వెళ్ళటం చూసాం. సో అబౌట్ 800 పాయింట్స్ అప్ సైడ్. అండ్ లో చూస్తే కనుక 51,087
విచ్ ఇస్ అబౌట్ 500 పాయింట్స్. సో 500 పాయింట్స్ అప్ ఆర్ డౌన్ అంటే జస్ట్ ఒక 1000 పాయింట్స్ వాలటాలిటీ అనేది మనం ఈ వారం బ్యాంక్ నిఫ్టీ చూసాం కంపేర్ టు లాస్ట్ వీక్స్ వాలటాలిటీ ఏదైతే 2000 పాయింట్స్ ఉందో. బట్ స్టిల్ 50-డే మూవింగ్ యావరేజ్ పైన ఉంది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 5438 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వీక్ గ్లోబల్ ఇష్యూస్ ఏమైనా వచ్చి ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ఒక 800 పాయింట్స్ పడింది అంటే కనుక దట్ విల్ బికమ్ ఎ వెరీ వెరీ అట్రాక్టివ్ బైగా మనం చెప్పుకోవచ్చు. ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బంధన్ బ్యాంక్ ఇస్ సింగిల్ గెయినర్ లాగా చెప్పొచ్చు, అంటే బిగ్గెస్ట్ గెయినర్ లాగా చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో అబౌట్ 11% దాకా పెరగడం చూసాం. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 2.5% పడింది, పెరగడం చూసాం సారీ. అండ్ పిఎన్బి అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.25% దాకా పెరగడం చూసాం. ఇక వీక్ అయిన వాటిలో వర్స్ట్ షీట్ అగైన్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఒక 2.5% పడతాం చూసాం. అండ్ ఏయూ బ్యాంక్ కానీ, ఎస్బీఐ కానీ, యాక్సిస్ బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా బిట్వీన్ 1.5% దాకా వీక్ అవడం చూసాం. ఇక అదర్ బిలో 1% పెరిగిన స్టాక్స్ లో ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్, ఫెడరల్ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ స్టాక్స్ అన్ని కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవడం చూసాం. ఇక ఇండస్ట్రీస్ సెక్టోరియల్ గా మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఈ వారం పెరిగిన వాటికి వెళ్ళి చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ డెఫినెట్లీ గెయినర్స్ లిస్ట్ లో కనపడుతుంది మనకి. అదేవిధంగా హెల్త్, ఎనర్జీ అండ్ ఫార్మా ఇవన్నీ కూడా ఇంత ఫాల్ వచ్చినా కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇవన్నీ సెక్టర్స్ కూడా గెయిన్ అవటం చూసాం. ఇక వీకెస్ట్ సెక్టర్స్ మనం చూస్తే కనుక బిగ్గెస్ట్ డ్యామేజ్ అయిన వాటిల్లో ఆటో కానీ, ఆటో సెక్టర్ వాజ్ ద బిగ్గెస్ట్ ఫాల్ అండ్ ఎఫ్ఎంసీజీ, ఐటీ అండ్ రియాలిటీ ఈ 4 సెక్టర్స్ కూడా చాలా బిగ్ లాసెస్ కనపడ్డాయి. ఇక మైనర్ లాసెస్ లో పిఎస్యూ బ్యాంక్స్ కానీ, మెటల్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇలాంటి సెక్టర్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. అండ్ ఎఫ్ఎండో స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఫార్మా సోల్ గెయినర్ గా చెప్పుకోవచ్చు. సో అరబిందో గ్రాన్యూల్స్ లాంటి స్టాక్స్ పెరగటం చూసాం. అదేవిధంగా స్పెషాలిటీ కెమికల్స్ లో దీపక్ నైట్రేట్, ఎస్ఆర్ఎఫ్ అండ్ నవీన్ ఫ్లోరీ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావటం చూసాం. ఇక బిగ్గెస్ట్ లూజర్స్ లో మనం చెప్పుకోవాలి అంటే కనుక ఇట్ వాస్ క్యాపిటల్ గుడ్ స్పేస్. సో స్టాక్స్ లైక్ ఏబీబీ, సిమెంట్స్ అండ్ కమిన్స్ వాజ్ ద వర్స్ట్ హిట్టర్ అని చెప్పొచ్చు. అండ్ రియాలిటీలో ఒబ్రాయ్, డిఎల్ఎఫ్, గోద్రేజ్ వీక్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక సిమెంట్ ప్యాక్ లో ఏసీసీ, గ్రాసిమ్, శ్రీ సిమెంట్, అంబుజా ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ విషయం. ఇక క్యాష్ మార్కెట్ లో వెళ్ళి చూస్తే కనుక కొన్ని బిగ్ గెయినర్స్ మనం చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ రియాక్షన్. న్యూలాండ్ ల్యాంప్ 28% ఈ వారం పెరగటం చూసాం. అదేవిధంగా పీసీబీఎల్ అబౌట్ 2.5% పెరగటం చూసాం. 28% పెరగటం చూసాం సారీ. జొమాటో ఒక 10% పెరగటం చూసాం. అండ్ అదేవిధంగా వీక్ అయిన వాటిల్లో ఎంటీఎన్ఎల్ కానీ, సొనాటా సాఫ్ట్వేర్ కానీ, ఐఎస్ఎంటీ, ఐడియా ఫోర్జ్, డాటా ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 7 ఆర్ మేబీ 10% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ ప్రెస్టీజ్ అండ్ శోభా, రియాలిటీలో కొద్ది వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేయడం చూసాం. ఇక ప్రతి వారం లాగానే మనం ఈ వారం 2 స్టాక్స్ తీసుకోవడం జరిగింది ఎక్కడైతే మన ఇన్వెస్టర్స్ ఆర్ మేబీ వ్యూవర్స్ క్వశ్చన్ అడిగారో. సో ఫస్ట్ స్టాక్ ఇస్ బిఎస్ సాఫ్ట్వేర్, టెక్నాలజీ స్పేస్ లో మిడ్ క్యాప్ స్టాక్ ఇది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 603 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో ఈ వారం చూస్తే కనుక ఒక బిగ్ ఫాల్ రావటం చూసాం. సో ఓపెన్ వాజ్ 733 అండ్ క్లోజ్ వాజ్ 603. సో ఆల్మోస్ట్ 130 రూపీస్ ఆపరేట్ అయిపోయింది. దట్స్ ప్రిటీ మచ్ బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీని చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మనకి మే 2020లో ఒక లో ఫార్మేషన్ సారీ మే 2023లో ఒక లో అనేది ఫామ్ అవటం చూసాం. యాజ్ మనకి అందరికి తెలిసింది ఐటీలో ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చినాక 280 దాకా రావటం చూసాం. అక్కడి నుంచి 861 దాకా ర్యాలీ అవటం చూసాం February 24 అంటే 3.5-4 months బ్యాక్. అండ్ ఒక మేజర్ కరెక్షన్ అనేది ఎక్కడా లేదు ఈ స్టాక్ కి. మన మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అన్ని గ్రీన్ బార్స్ కనపడుతున్నాయి. బట్ ఫిబ్రవరి నుంచి స్టాక్ ఒక కరెక్షన్ మోడ్ లోకి వచ్చింది అండ్ 564 దాకా కరెక్ట్ అయింది స్టాక్ బై ద టైమ్ మే వచ్చేసరికి. సో లాస్ట్ 2 months గా కొంచెం అప్ ట్రెండ్ ఉన్నప్పటికీ అగైన్ ఈ వారం ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఐ థింక్ ఒక రేంజ్ బౌండ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ మనకి డెఫినెట్ గా 565 ఏదైతే జూన్ లో ఉందో అదొక లోగా మనం పరిగణించాలి. అంటే ఇక్కడ నుంచి 35 రూపీస్ కింద అండ్ హై చూస్తే కనుక 760 మనకు కనిపిస్తుంది. సో 570, 770 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లోనే మనం ఉన్నాం కాబట్టి ప్రాబ్లీ ఇక్కడ కొంచెం కొనే ప్రయత్నం చేయొచ్చు కొద్దిగా రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉంటారో. అండ్ మనకి రిట్రేస్మెంట్ వైజ్ చూసినా కూడా ప్రాబ్లీ 280 నుంచి ఆల్మోస్ట్ 860 ఏదైతే అప్ వచ్చిందో 580 రూపీస్ పెరగటం. సో 50% రిట్రేస్మెంట్ చూసుకున్నా కూడా 590 దగ్గర సపోర్ట్ ఉంది. సో 2 వేలో మనకి స్టాక్ డిమాండ్ జోన్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. సో రిస్క్ తీసుకునే వాళ్ళు ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు బై ఇక్కడ.
సో 1 to 2 quarters ఎవరైనా హోల్డ్ చేయగలిగితే కనుక మళ్ళీ ప్రీవియస్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ ఫస్ట్ ఇనిషియల్లీ 760 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ లో. అండ్ అదేవిధంగా 860 దాకా కూడా అప్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మనం చూస్తే కనుక ఐటీ యాజ్ ఎ స్పేస్ కొద్దిగా బాటమ్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ప్రాబ్లీ స్టాక్ ని ట్రై చేయొచ్చు. బట్ యాజ్ ఎ ట్రేడర్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి 650 కింద 550 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక వన్ మోర్ స్టాక్ మనం చూడాల్సింది ఏంటి అంటే తీసుకుంది ఏంటి అంటే ఎన్సిసి స్టాక్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా ఇది ఒక మంచి అప్మూవ్ రావడం చూస్తున్నాం ఈ స్టాక్ లో. సో ఈ అప్మూవ్ అనేది ఇంకా కొనసాగే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 344 దగ్గర ఎన్సిసి క్లోజ్ అవుట్ అని చూసాం. లైఫ్ టైమ్ హై ఏదైతే 2007 లో ఫామ్ అయిందో 238, అది 6 months బ్యాక్ బ్రేక్ చేసింది. జనరల్లీ లైఫ్ టైమ్ హై బ్రేక్ చేసిన స్టాక్స్ అన్ని కూడా మనం గతంలో కూడా అబ్జర్వ్ చేస్తే కనుక ఒక 2 to 3 years లో డబుల్ అవుతాయి. సో 238 into 2, సో ప్రాబ్లీ అరౌండ్ 480-500 దాకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. ఇక్కడ నుంచి కూడా ఒక 30-35% అప్ మూవ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి బడ్జెట్ రోజు ఏదైతే రియాలిటీ మీద ఇండెక్సేషన్ తీశారో ఆ రోజు రియాలిటీతో పాటు ఈ స్టాక్ కూడా పడుతుంది చూసాం. ఆ బడ్జెట్ లో వాస్ 295 అండ్ ఆ రోజు గ్యాప్ అనేది అయితే క్రియేట్ అయిందో June 5th రోజు ఆ గ్యాప్ కూడా ఫిల్ అవుట్ అని చూసాం. సో ప్రతి మచ్ డిప్స్ లోనే కొన్ని ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇట్స్ నాట్ చీప్ అండ్ కొద్ది హైలో కొట్టున్నాం కాబట్టి 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోవాలి. 335 అనేది 20-day మూవింగ్ యావరేజ్ అండ్ స్వింగ్ లో అనేది 295. సో 335 నుంచి 295 వరకు ఈ స్టాక్ ని అక్యూములేట్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. అండ్ ప్రాబ్లీ ఒక టైం వాస్ కరెక్షన్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఫర్ సమ్ టైమ్. సో అనదర్ 1 to 2 quarters కూడా సైడ్ వేస్ లోనే ఉండే ఛాన్స్ ఉంది. లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక అబౌట్ 250 అండ్ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక మేబీ 400, ఈ 150 పాయింట్స్ లోనే కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ స్టాక్ కొనే వాళ్ళకి డెఫినెట్లీ కొద్ది పేషెన్స్ ఉండాలి. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇది కూడా వన్ గుడ్ స్టాక్ టు వాచ్ అండ్ ప్రాబ్లీ టిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. అండ్ ట్రేడింగ్ స్టాప్ పెట్టుకోవాలంటే కనుక కొద్ది దూరంగా ఉంది, అరౌండ్ 235 కింద క్లోజింగ్ బేసిస్ ట్రేడింగ్ స్టాప్ లాస్ ఒకటి సజెస్ట్ చేస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. హ్యాపీ వీకెండ్ అందరికీ. ఒకవేళ మా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మా పర్సనల్ సర్వీసెస్ కావాలి అంటే కనుక ముందు మా వెబ్సైట్ విజిట్ చేయండి. దానిలో మనకి పర్ఫార్మెన్స్ షీట్స్ అనేది ఎక్సెల్ లో పెడతాం జరుగుతుంది. అండ్ మా పేడ్ సర్వీసెస్ కావాలన్నా కూడా మీరు అక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు అండ్ వాళ్ళు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు హౌ ఇట్ వర్క్స్ అండ్ ఆల్ అని కూడా.